మన మన్నమే గాని మెరుగు బంగారంబు మింగబోడు మర్దన చేసి విర్రవీవుడే గాని కూడా పెట్టిన సొమ్ము కుడవబోడు దాన ధర్మము లేక దాచి దాచి తుదకు దొంగల కవును జుంటి గలియవా జరవరులకు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దురిత సంవారణ సింహాదురిత దూరా ముసలకేమో ముచ్చట్ల మీద చింత ముసలోళ్ళకు ముచ్చట్ల మీద చింత పసిపిల్లలకు పాల మీద చింత మరి అర్జునుడికేమో బాణం మీద చింత సీతమ్మ వారికి లేడ మీద చింత మరి ఒరేటోళ్ళనేమో నోరు పాడంటారు పన్నుల పక్కల పాడంటారే ఆకేసుకునేటోళ్ళని ఆకిలి పాడంటారు సుట్టదాగేటోళ్ళని సూరు పాడంటారు మరి ఒకవేళ కనుక పన్నులై పక్కల పాడు కూసున్నోళ్ళై నడుములు పాడంటారు రామ 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 రామలింగేశ్వర స్వామి భార్యను నేను నా పేరు పార్వతమ్మ అంటున్నదే పార్వతమ్మను ఉన్న జగన్ రామలింగేశ్వర స్వామి భార్యను అయ్యో పార్వతమ్మ సూడు భార్య వెండుకున్న కాయలు సూడు భార్య పార్వతమ్మ అంటున్నావా రామలింగేశ్వరుడు భార్య పార్వతమ్మ నేనే అంటే ఎవరు లేదు రెండు సోపలు లేదు కొట్టేడు ఎండల్లో పెట్టేడు కాలంలో కిందనే కాలంగా మీద వినుగా ఎక్కడ పోతున్నామమ్మా అయ్యా సంగమయ్యా నా గర్భాన ఒకవేళ కొడుకులు బిడ్డల సంతాన బలము లేదు నీ అక్క 100 మంది ఆడపిల్లలు కావాలి 100 మంది మగచింది బాలు 225 మంది గర్భాన సంతానం కావాలన్నా సంతాన బలం కోరుకున్నదన్నా సంతానం కోరుకుంటే పార్వతీదేవికి సంతానం ఇస్తా కానీ ఉదయంతోటి 3 వస్తువులు తెచ్చిన అంగానికి అంగపూజ లింగానికి లింగపూజ పంచకోటి లింగాల పాద నా ప్రాణపూజ కట్టినట్టుకుంటే పరమేశ్వరునికి ప్రాణపూజ కట్టినట్టుకుంటే నాకు సంతానం ఇస్తానన్నాడు కప్పముట్టని గౌతమ్ అంటే కప్పముట్టని నీళ్లు లేవాలి శంకరునికి పాదాభిముఖం అభిషేకం చేయాలి పుష్పముట్టని పుష్పము తెమ్మన్నాడు కప్పముట్టని గౌతమ్ తెమ్మన్న చీడలేని పత్రి తెమ్మన్నాడు పత్రి పర్వ ఎంత నీళ్ళ లెక్కెంత నీ విషాది ఎంత అని చెప్పి నేను శబ్దవాదం ఆడి అర్థాల బలుగు లోపల ముట్టని పుష్పము జాడలల్లా నేను వస్తూ ఉన్నానయ్యా సంగామో దొండకాయలు కండలు ఎగురుతున్నాయి రక్తాలు కారుతున్నాయి పార్వతి వలవల వలవల కన్నీరు వలపోస్తూ ఉండలే శంకరుడి భార్యనమ్మ రామరామో నేను పరమేశ్వరుడికి భార్యను ఉన్నానయ్యా అమ్మా పార్వతమ్మ నీకు 7 చేరుకుని 7 మంది దాసీలు ఉంటారు కూడా చేరుకుని 7 మంది దాసి బిడ్డలు ఉంటారు ఆ 14 మంది దాతలు పంపించినటువంటి నాడు కప్ప గుడ్డలు గమతం పురుగు గుడ్డలు పుష్పం చేయలేని పద్ధతి తీసుకుని వస్తారు కదమ్మా
స్వయంగా నేనే వెళ్ళిపోయి నీళ్లు వేస్తానని ప్రాణేశ్వరునికి మాట ఇచ్చిన ఎక్కడ పోయినా గాని కప్పముట్టని కవితం దొరకలేదు తండ్రి రంగమయ్యో ముట్టని పుష్పము దొరకలేదు అయ్యా రంగమయ్యో దొరకలేవు కాబట్టి వృక్షం ఎక్కినా ఇక్కడ పూలు వెంపబోతున్నా నన్ను కొడుతున్నావు దెబ్బలు కొట్టకయ్యా అమ్మ నువ్వు నిజంగా సంతానం కావాలనుకున్న ఆడదానివైతే మరి నాడు ఒక నేను శంకర చేతి కింద ఉండే నాడు పుట్టి మల్లప్ప జంగమయ్య అంటారమ్మా శివుడేమో వరాలు ఇస్తున్నాడు ఈనాడు ఒక నేను తీసుకొని వాళ్ళకి ఇస్తున్నా మరి అందరికి ఇయ్యంగా నా దగ్గర ఒక బలం ఉన్నదమ్మా అందరికి ఇయ్యంగా నా దగ్గర ఒక బలం ఉన్నది కావాలా నాకు కావాలయ్యా మరి అక్కడ కట్టపోయి ఇక్కడ అల్లా కట్టావు ఇక్కడ అల్లా కట్టావు అక్కడ కట్టపోయి ఇక్కడ కట్టినటువంటి నీ సంతానం పలుకుతున్నా అమ్మ పార్వతమ్మ సంతానం ఇస్తావా అప్పుడు పార్వతి ఏమనుకున్నది శంకరుడు ఇచ్చేది 225 మంది సంతానము 225 మంది సంతానం లోపల ఈ జంగమయ్య నాకు ఇచ్చే సంతానాన్ని గుర్తుపడతాడా కొంతమంది సంతాన ఫలము లోపల ఫలం కలిసిపోతుంది అనుకున్నది జంగమయ్య గుర్తుపట్టాడు నన్ను అడగడనుకోని పార్వతమ్మ ఏమంటున్నది స్వామి అక్కడ గంట పూజ నీ గడత ఎట్లా కట్టాలి నాకు చెప్పాము పూజలు అమ్మా పార్వతమ్మ మరి కప్పబుట్టని గౌతం అంటే నాడు ఒక కొబ్బరికాయ లోపల ఉండే నీళ్లు మరి పురుగు పుట్టని పశుమంటే కొబ్బరికాయ లోపల ఉంటుంది పువ్వు అమ్మ చెడలేని పత్రం అంటే అక్షరాక్షి తీసుకురావాలి మరి కప్పబుట్టని కప్పతం ఉంటే కొబ్బరికాయ లోపల ఉన్న నీళ్లు తీసుకొచ్చి నాకు పాదపూజ వేయాలి ఆ కొబ్బరికాయ లోపల ఉన్న పుష్పమైనాడు ఒక పురుగు పుట్టని పుష్పం అంటారు చెడలేని పత్రానికి అక్షరాక్షి తీసుకురావాలి మెసేజ్ పొగలేసి నా పాద పూజ చేసినటువంటి సంతానం మనం ఉరగడతారు అన్నాడు అన్నప్పుడుగా పార్వతమ్మ అయినాడు ఒక కప్పబుడిని కప్పతమ్మ చెడలేని పత్రి పురుగుబడి పుష్పం గురించి వెళ్ళిపోతున్నదంట ప్రాణం ఒక జంగమయ్య కొబ్బరికాయ లోపల ఉండేటువంటి నీళ్ళే కప్పముట్టని కవుతామని నాకు తెలియకపోయే పురుగు ముట్టని పుష్పం అంటే తండ్రి కొబ్బరికాయ కూర్చే అంటున్నారా పత్రంటే గుగ్గిల మైసాచికి చీడ ఉంటది కదే చెడలేని పత్రల్లము అందుకే అంటారమ్మా అర్థం నిలవని వాళ్ళ బతుకు వ్యర్థమంటారు అర్థం నిలవలేక నేను గిన్ని బాధలు పడ్డా నాకు గప్పుడే కొబ్బరికాయ లోపల ఉన్న నీళ్ళే కప్పముంటని కవుతామని తెలిసినట్టుకుంటే వెంకన్న ప్రాణాల వద్ద ఒక్క కొబ్బరికాయ కాదు 100 కొబ్బరికాయలు కొట్టి 200 మంది సంతానం అనుకుంటే కొబ్బరికాయ లోపల ఉండే నీళ్ళే కప్పముట్ట నీళ్ళని తెలిస్తే నాకు అప్పుడే సంతానం దొరుకు కానాడు పార్వతమ్మ ఎంతో సంతోషంగా కొబ్బరి చెట్టు ఎక్కింది కొబ్బరికాయ తెచ్చింది జంగమయ్య ప్రాణాల కాడ కొబ్బరికాయ కొట్టి అభిషేకం చేసి తోటి కుక్కిల మైసాక్షి పగలు గుబగుబ లేపినప్పుడు సంతానం ఇయ్యవయ్యా శివుడు దంగమయ్య అయినాడు ఒక పార్వతమ్మ గర్భాల ఎవరు బలమియ్యాలే పార్వతమ్మగా పూలకట్ట పోయినప్పుడు పార్వతమ్మ గర్భాన ఎవరు ఇయ్యాలి 100 మంది మగపిల్లలు కావాలన్నది 100 మంది ఆడబిడ్డలు కావాలన్నది 225 మందికి సమానంగా ఒక బిడ్డలు ఇయ్యాలి మరి ఆ పార్వతమ్మ గర్భాన ఎవరు కొట్టాలి అది కా శివుడు దంగమయ్యా అరచేదాన్ని వెంబట్టినాడే
లోకాల కళ్ళవారు అవుతున్నాడా సురా 33 కోట్ల దేవాలయ రోజులను ఈనాడు పార్వతమ్మ గర్భాన ఉంటాలన్నప్పుడు మేము పుట్టమంటున్నారు. మరి పార్వతమ్మ గర్భాన ఎవరు పుట్టాలని చెప్పి శివుడు గంగపై అరచేతులు అన్నీ పుట్టిన అక్షములు లోకాల కన్నవారు పోసినప్పుడు ఈడికి దగ్గర ఈనాడు ఒక దునకొండ పట్టము లోపల పుట్టలో పుట్టిన నందుడు అన్నప్పుడు వెయ్యాదులు కనుక అటమోజ ఎటమోజ కన్నప్పుడు ఈనాడు ఒక కాలముల గంగరాజు కన్నప్పుడు ఈనాడు ఒక వలరాజైనా వలరాజు భార్య వల్లంబి గర్భాన పుట్టిన 5 మంది కుమారులైనా శ్రీమంతిరాజు పెద్దిరాజు నలలోక రాజు తెల్లలోక రాజు ఈనాడు ఒక చిలకల పోలు రాజు వాళ్ళతోడ పుట్టింది ఈనాడు ఒక అడవిలో కొమరమ్మ శ్రీమంతిరాజు భార్య సీత కళ్యాణి పెద్దరాజు భార్య పెద్దమ్మనైనా నలలోక రాజు భార్య అమ్మ ఈనాడు నలాంతమ్మ నలలోక రాజు భార్య నలాంతమ్మ తెల్లలోక రాజు భార్య తలలాంతమ్మ చిలకల పోలు రాజు భార్య అందరికన్నా చిన్న ఈనాడు ఒక శ్రీదేవి వాళ్ళ ఈనాడు ఒక దునకొండ పట్టము లోపల ఆవుల మందల్లా గొర్రెల మందల్లా ఈనాడు ఒక మేకల మందల్లా మా సల్లదాకుండా ఉన్నది ఈనాడు ఒక మరి ఆవుల పుట్టింది ఆవుల పెరిగింది సోడలమ్మ అంది లోపల తల్లి వస్తా ఉన్నది ఆవుల పెరిగింది నాడు గొల్లల సోడలమ్మ అంజనవర ప్రభుత్వం అమ్మవారి సోడలమ్మ దేవుడా ప్రభుత్వం అమ్మలారా శివుడు అంజనంలో వచ్చినప్పుడు శివుడు సంగమయ్య ఏమంటే వేడుకుంటున్నాడు అరే అది మంగళారమ్మ అది మంగళారమ్మ అది మంగళారమ్మ ఈ అచ్చాల పిల్లలకమ్మ సోమ మంగళారమ్మ సోమ మంగళారమ్మ సోమ మంగళారమ్మ ఈ సుబ్బని పిల్లలకమ్మ రేపటి బ్రహ్మల ఇంట్లో నువ్వు ఎన్ని చదవట్టి ఎన్ని చదవట్టి విజయ చూడదమ్మ ఎన్ని చదవట్టి ఎన్ని చదవట్టి నువ్వు ఎల్లి చూడదమ్మ కాపుల కణాల ఇంట్లో కలుపుల్లో చదవట్టి కాపుల కణాల ఇంట్లో కాపుల కణాల ఇంట్లో కలుపుల్లో చదవట్టి 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 నువ్వు కలుగులో చూడలమ్మా ఎర్రగొల్ల కోరినా నువ్వు ఎల్లిలో చూడలమ్మా
మన ఇంట్లో గుల్లల కులమల ఇంట్లో నువ్వు అడగలేదమ్మా బిడ్డ చూడలమ్మా బిడ్డ చూడలమ్మా అప్పుడే అమ్మవారు శబరమ్మ దేవి ఒకవేళ గాలితోటి శబ్దాలు గమనించింది. సెల్ ఫోన్లలో ఎట్లా కబరు అనుభవం ఏనాడు వింటున్నారు. అలనాడు గాలితోటి శబ్దాలు గమనించి అమ్మవారు సౌడలమ్మ పుల్లల్లో ఆవుల మందలలో పొద్దేడు గోళాల పాలు మాపేడు గోళాల పాలు తాగి ఆవుల మంద సవరించేది. మా నాయన శంకర్కి ఏమి అపద కలిగిందో అని చెప్పి వాడి పాడు ఎవరు వచ్చే మా తండ్రి దేవా శంకరుడు నలిగిలిసిందని చెప్పి వచ్చిండో మా తండ్రికి ఏమి ఆపద కలిగిందో పట్టణంలో పదిహేనాడు కాగా గుల్లవాళ్ళైనా కోడివేలి యాదవులుగా గుల్లవాళ్ళు ఈనాడు ఒక సోడలమ్మ వెళ్ళిపోతారన్నప్పుడు మరి ఆ గుల్లవాళ్ళు ఈనాడు ఒక పెద్దిరే మనకు ఆ పెద్దిరాజు ఏమంటున్నాడు అది కోపం తల్లించమమ్మ చెల్ల చూడలా